వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2024 వర్షాల టైంలో తుంగభద్ర గేటు కొట్టుకుపోతే చంద్రబాబు నాయుడు గారు పూనుకుని గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టి ఆనాడు తుంగభద్ర డ్యామ్ని ఎలా పరిరక్షించాలో మనం చూసాం. తుంగభద్ర డ్యామ్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆ డ్యామ్ పట్ల అంత శ్రద్ధ చూపించి ఇవాళ 33 గేట్లు అమర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు? కర్ణాటకలో ఉన్న తుంగభద్ర డ్యామ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? ఈరోజు సమావేశంలో పాటిల్ గారు మాట్లాడుతూ దేశానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన ఆలోచన విధానం కావాలి, నదుల అనుసంధానం గొప్ప నిర్ణయం అంటూ ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నదుల అనుసంధానం జరిగే అవకాశం ఉందా? తుంగభద్ర డ్యామ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదుల అనుసంధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే విశ్లేషణ టైం అంతా పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు ఈరోజు ప్రారంభించారు. 3 ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కానీ ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి గేట్ల పునరుద్ధరణకి కృషి చేశాడు. ఆయన మంత్రిని పెట్టారు. ఇంజనీర్ కూడా ఏపీ నుంచి వెళ్ళి అక్కడ ఉండి పర్యవేక్షించాడు. ఏర్పాట్లు అయిపోయి 33 గేట్లు కొత్తవి బిగించి నేడు ప్రారంభోత్సవం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తుంగభద్ర డ్యామ్కి సంబంధం ఏంటి? అలాగే నదుల అనుసంధానం గురించి పాటిల్ గారు కేంద్ర మంత్రి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆలోచన విధానం బాగుంటుంది, నదుల అనుసంధానం అయితే మంచిదన్నట్టు మాట్లాడారు. ఆయన మాటల్లో స్పష్టంగా బనకచెర్ల పోలవరం అనుసంధానం కరెక్ట్ అన్నట్టు అనిపించింది. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ సమావేశాన్ని, తుంగభద్ర డ్యామ్ చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించడాన్ని? ఇది మనం అంటే చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పని ఏంటి అంటే 2024లో వచ్చిన ఫ్లడ్స్ కారణంగా తుంగభద్ర డ్యాము 19వ గేటు కొట్టుకుపోయింది. 19వ గేటు కొట్టుకుపోగానే అది మామూలుగా జనరల్గా ఏం చేస్తారు అంటే వాటరు మొత్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత గేటు పెడతారు. అంతకుమించి వేరే మార్గం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ప్రయోగం ఏంటి అంటే ఒక సీనియర్ పర్సన్ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కన్నయ్య నాయుడు అని ఆయన ఉన్నారు. ఆయన 90 ఏళ్ళ ఆయన ఇట్లా గేట్లు ఫిక్స్ చేయటం వాటిలో చాలా స్పెషలిస్ట్. అందుకని చంద్రబాబు నాయుడికి అది ఆయన్ని గుర్తొచ్చి ఆయన్ని వెంటనే అక్కడికి పంపించి చూసి దాన్ని ఎట్లా ఫిక్స్ చేయొచ్చో అడిగితే ఆయన దానికి సొల్యూషన్ చెబితే వెంటనే చంద్రబాబు నాయుడు కర్ణాటక గవర్నమెంట్ తోటి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత ఈయన వెళ్ళి ఆ గేటు ఫిక్స్ చేసి వచ్చాడు. అంటే వాటర్ ఉండంగానే గేటు ఫిక్స్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అటువంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి వచ్చాడు ఈయన. దాంతో మీకు తుంగభద్ర డ్యాములో వాటర్ నిలబడ్డది. తుంగభద్రలో వాటరు నిలబెట్టడం అనేది కర్ణాటకకి ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్కి కూడా అంతే ముఖ్యం. ఎందుకు అంటే మన కేసీ కెనాల్ మొత్తం ఆధారపడ్డది తుంగభద్ర డ్యామ్ మీదే. ఈ కర్నూలు కడప కెనాల్ ద్వారా మనం ఈ రాయలసీమ దాదాపుగా చాలా దూరం వరకు కూడా కేసీ కెనాల్ వెళ్తూ ఉంటుంది. ఆ వాటర్ వాడుకుంటూ ఉంటాం మనం. సో అందుకని తుంగభద్ర డ్యాము మనకు కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే రాయలసీమకి చుక్క నీరు పోదు. తుంగభద్ర డ్యాము మనకంత కావాల్సింది. ఈ కేసీ కెనాల్ నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఉంటుంది. అది తెలంగాణకి ఉపయోగం. ఉమ్మడి పాలమూరు జిల్లాకి, గద్వాల ఆ ఏరియాలకి ఈ కేసీ కెనాల్ నుంచి ఆ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ అనేది తెలంగాణకి ఉపయోగం. అందుకని తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటకకి మూడిటికి కూడా తుంగభద్ర డ్యామ్ అనేది ఇంపార్టెంట్. అందుకని చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి నీళ్లు పోకుండా ఆపుదాం అన్న ప్రయోగం చేసి ఆయన సక్సెస్ అయ్యాడు. దాంతో చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనితోటి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు మనకి మేలు చేసే వ్యక్తి అన్న ఒక భావన అక్రాస్ కర్ణాటక ఒక మెసేజ్ లాగా పోయింది. రైతులందరికీ కూడా వాళ్ళు దే ఎక్నాలజ్డ్ ది సర్వీస్ రెండర్డ్ బై చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రపోజల్ ఏంటి అంటే ఇప్పుడు 19వ నెంబర్ గేట్ ఒకటే కొట్టుకుపోయింది, మిగిలినవన్నీ కొట్టుకుపోతే అప్పుడేం చేస్తావు? అందుకని ఈ క్రస్ట్ గేట్లన్నీ మార్చుకుందాము అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు ఈ క్రస్ట్ గేట్లన్నీ మారుద్దాము, చాలా పాతవైపోయినాయి,
అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు మరి ఆంధ్ర కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తారంటే మేము ఇస్తామని చెప్పారు. జనరల్గా ఏంటంటే ప్రాజెక్టు మీది, మీ భూభాగంలో ఉంది, మేము ఎందుకు ఇస్తాము, ఇటువంటి కొర్రీలు పెట్టుకుంటూ కూర్చుంటారు. కానీ చంద్రబాబు నాయుడికి నీటి విలువ తెలుసు, నీటి ప్రాజెక్టుల విలువ తెలుసు. కాబట్టి డబ్బులు అనేది పెద్ద ప్రాధాన్యత కాదు, నీళ్ల ముందర డబ్బులు ప్రాధాన్యత కలిగిన అంశం కాదు అనే విషయం చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఈ క్రష్ గేట్ల దానికి హీ కాంట్రిబ్యూటెడ్. తెలంగాణ కూడా ఇవ్వాలి, మరి జనరల్గా ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఎందుకంటే వాళ్ళ భూభాగం చాలా తక్కువ, ఇరిగేటెడ్ ల్యాండ్ చాలా తక్కువ, అందుకు ఇవ్వలేదేమో. ఏ కారణం వల్ల అయినా ఆంధ్ర కర్ణాటక కలిసి తుంగభద్ర డ్యామ్ మీద క్రష్ గేట్లని మార్చుకున్నది. సో ఈ మ్యాగ్నానిమిటీ చూపించటం అనేది ఇప్పుడు రాజకీయాలలో చాలా అవసరం. రామబ్రహ్మ గారు, ఈ మ్యాగ్నానిమిటీ చూపిస్తే ప్రతి వ్యక్తి గౌరవిస్తాడు. గౌరవించటమే కాదు, ప్రాంతాలు బాగుపడతాయి. ఇది ఈ తుంగభద్ర డ్యాముకి 19 క్రస్ట్ గేటు కొట్టుకుపోయినప్పుడు రిపేర్ చేయించటం, ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ ఇచ్చి మొత్తం గేట్లు మోడర్నైజ్ చేయటం, కొత్త గేట్లు పెట్టడం అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ గెస్చర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కీలకమైన విషయం. దీని తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ నదుల అనుసంధానం అనే ప్రాజెక్ట్, ఈ నదుల అనుసంధానం అనే ఒక బృహత్తరమైన ప్రాజెక్టుని వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముందుగా ప్రపోజ్ చేశారు. గంగా కావేరీ నదులని అనుసంధానం చెయ్యాలి అనేది వాజ్పేయి సంకల్పం. అప్పుడు దేశంలో కరువు కాటకాలు ఉండవు, రైతుకి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది, ఏ పంట కావాలంటే ఆ పంట పండించుకోవడానికి వీలుంటుంది. గంగా కావేరి అంటే అన్ని నదులు లింక్ చేసుకుంటే కావేరిలో కలపాలి, తీసుకొచ్చి ఇది బ్రాడ్గా ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. ఆ నదుల అనుసంధానం కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ప్రమోట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ నదుల అనుసంధానం గురించి చాలా అడ్వకేట్ చేశాడు. ఆయన చాలా మందిని కన్విన్స్ చేయటానికి, వాళ్ళ ఆ ఐడియాని వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా చేయటానికి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చేయటమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత, అంటే 2014 నుంచి 19 లోపల పట్టిసీమ ప్రాజెక్టుని కట్టడం ద్వారా కృష్ణా గోదావరి నదులని కలిపాడు. 1500 కోట్ల రూపాయలు పట్టిసీమతో 1,00,000 కోట్ల రూపాయలు ఉత్పత్తి చేసి చూపించాడు. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది అది నదుల అనుసంధాన ప్రాజెక్ట్. అది పట్టిసీమ ద్వారా గోదావరి జలాలని కృష్ణా డెల్టాకి మళ్లించటం అనేది అక్కడ కాన్సెప్ట్. అప్పట్లో కొంతమంది కుహన రాజకీయ నాయకులు ఉండి వాళ్ళు ఏమన్నారు అంటే, ఆ కాలువ ఈ కాలువ కలిపితే నదుల అనుసంధానం అయిపోతుందా అని చాలా ఎగతాళి చేస్తూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. కానీ అట్లా ఎగతాళి చేసిన వాళ్ళే ఈ పట్టిసీమ నీళ్ళని కృష్ణా డెల్టాకి, మరి కృష్ణా డెల్టాకి గోదావరి జలాలని ఎట్లా ఇస్తారు? అదే కదా నదుల అనుసంధానం అంటే. ఈ మాత్రం ఇది లేకుండా కాలువని తీసుకొచ్చి కలిపి ప్రొక్లైనర్ పెట్టి తవ్వంగానే 2 నదులు కలిసిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడని దుష్ప్రచారం చేసిన కుహనా మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగలబడ్డారు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు మీకు నదుల అనుసంధానం అనేది రాబోయే రోజుల్లో ప్రధానమైన అంశం కాబోతున్నది. మీకు నెక్స్ట్ లెవెల్లో, అంటే పట్టిసీమ ప్రాజెక్టుకి నెక్స్ట్ లెవెల్ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటి అంటే, పోలవరం బనకచెర్ల లింక్ అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ నదుల అనుసంధానానికి సంబంధించిన పెద్ద ప్రాజెక్ట్, అతిపెద్ద ప్రాజెక్టు, దాదాపుగా 80 వేల కోట్ల రూపాయల అది ప్రపోజ్డ్ ఇది. కానీ దురదృష్టవశాత్తు అదేంటంటే ఫీజిబుల్ కాదు అన్న వాదనలు పైకి రావడంతో పోలవరం బనకచెర్లని పోలవరం నల్లమల రిజర్వాయర్ వరకు పరిమితం చేస్తూ ఉన్నారు. అది కూడా ఇంకా డిస్కషన్ స్థాయిలోనే ఉన్నది. మీకు ఈ పోలవరం బనకచెర్ల
లింక్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినప్పుడు కూడా కొంతమంది మేధావులు ఎగతాళి చేశారు. 80,000 కోట్లు పెడతాట, ఎట పెడతాడు ఏంటి? మీకు 80,000 కోట్లు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పెట్టారండి? ఎప్పుడు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ వచ్చి శంకుస్థాపన చేసింది. దగ్గర 50 సంవత్సరాలు. మరి ఇప్పుడు కదా అవుతున్నది. అందుకని మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. మనం ఎంతసేపటికి నేరోగా ఆలోచించినంతకాలం మన దేశం ఇట్టకే ఉంటుంది. ఇక్కడ ఈ నదుల అనుసంధానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పిన ఒక గొప్ప ఉదాహరణ కెన్ బెట్వా రిజర్వాయర్ల మధ్య లింక్, కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద, ఇట్ ఈస్ ఎ బోల్డ్ స్టెప్. ఈ రెండు కెన్ బెట్వా, కెన్ అనేది ఒక ఉపనది, యమునా నదికి ఉపనది, బెట్వా అనేది ఇంకొక ఉపనది. ఈ రెండు ఉపనదులు కూడా మధ్యప్రదేశ్లో పుట్టి మధ్యప్రదేశ్లో ప్రవహించి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత యమునా నదిలో కలుస్తాయి. చాలా దూరం ప్రయాణం చేసి యమునా నదిలో కలిసే ఉపనదులు కెన్ బెట్వా. ఇక్కడ ఏంటి అంటే ఈ కెన్ నదిలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. బెట్వాలో ఒక సీజన్లోనే ఉంటుంది, ఒక సీజన్లో నీళ్లు ఉండవు. రెండో సీజన్ వచ్చేసరికి నీళ్లు ఉండవు. ఈ రెండిటిని కలిపితే, ఈ రెండు నదులని కలపటం ద్వారా మనం రివర్ లింకేజ్ కనుక చేయగలిగితే కెన్ వాటర్ని బెట్వాకి పంపించి మనం అక్కడ బుందేల్ఖండ్ అనేది దేశంలో కల్లా తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతం. ఆ బుందేల్ఖండ్ని మనం ఆదుకోవాలి అంటే కెన్ బెట్వా నదుల్ని కలపాలి. ఈ కాన్సెప్టు మొత్తం దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. కానీ ఎవరు ముందడుగు వేయలేదు. రాజకీయ వైరాలు, డిస్ప్యూట్స్, రాజకీయం కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకోవటం, ఇదే కథ కదా భారతదేశంలో ఎక్కడ చూసినా. కానీ ఈ స్టెప్ నుంచి ఒక అడుగు ముందరికి వేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాళ్ళు చాలా సీరియస్గా కెన్ బెట్వా లింక్ చెయ్యాల్సిందే అన్న ఉద్దేశంతో ఇట్ ఈస్ ది ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఇందాక నేను పట్టిసీమది చెప్పా కదా, అదేంటంటే ఈ వాటర్ని అందులోకి ఫెసిలిటేట్ చేయటం, కృష్ణా డెల్టాకి ఫెసిలిటేట్ చేయటం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా రెండు నదుల్ని కలపటం. ఈ డైరెక్ట్గా రెండు నదుల్ని కలిపే ప్రాసెస్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోలేదు కాబట్టి కేంద్రం ఏం చేసింది అంటే 80% మేము పెట్టుకుంటాం, 10% మీరు 10% మీరు పెట్టుకోండి అని చెప్పి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ని వాళ్ళే రెండుని ఒప్పించి ప్రాజెక్టు టేకప్ చేశారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేటప్పుడు రాజకీయ కారణాలు, కేవలం రాజకీయమే, భావ దారిద్ర్యం. బుందేల్ఖండ్ ఒక తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. మన స్వార్థం కొంచెం మానుకొని అయినా సరే మనం ఆ ప్రాంతానికి సహాయం చేయాలి అన్న విశాల దృక్పథం లేకపోవటం వల్ల ఇది జరిగింది. కెన్ నది కింద ఉన్న అంటే వాటర్ ఎక్కువ ఉంది కదా అక్కడ, వాళ్ళందరూ హ్యాపీ. వాళ్ళు వాటర్ లేని ప్రాంతానికి ఎందుకు ఇవ్వాలి? ఇది క్వశ్చన్ అన్నమాట. అంటే నీళ్ళుగా ఇవ్వకపోయినా కేంద్ర నిధుల్లో వాళ్ళకి వాటర్ ఎక్కువ వెళ్తుందిగా, ఆ రకంగా రాష్ట్ర లాస్ అవుతాను. ఇక మీకు ఇక్కడ ఏంటి అంటే మనం బ్రాడ్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనకి ఒక విస్తృతమైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం చూడటం వల్ల దేశం ఎంత నష్టపోతున్నది అని చెప్పటానికి కెన్ బెట్వా రివర్ లింకింగ్ కెనాల్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ స్వార్థం కొంచెం వదులుకుంటే మనం ఆ యమునా నదిలో కలిసిపోయే నీళ్ళని ఆ కలిసే లోపలే వాడుకుంటే ఎంత సస్యశ్యామలం అవుతుంది. దీనివల్ల పర్యావరణానికి కొంత డిస్టర్బెన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ కెన్ బెట్వా రెండు నదులు కూడా అటవీ ప్రాంతం నుంచే రావాలి. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి సబ్మర్జెన్స్ ఎక్కువ ఉంటుంది, చెట్లు చాలా కొట్టేయాల్సి వస్తుంది. ఓకే, దాన్ని ఎక్కడన్నా కాంపెన్సేట్ చేసుకోవాలి కానీ ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే నీకు ఆ నదీ జలాలని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కెన్ బెట్వా ప్రాజెక్టు గురించి
స్టడీ చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు ఈ రోజున మీకు గోదావరి నదిలో చాలా వాటర్ వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉన్నది. 3,300 టీఎంసీలు సార్, ఇంకా ఎక్కువే ఉంటుంది. మనం లెక్క పెట్టింది 3,000. అంత వాటరు సముద్రంలో కలుస్తూ ఉంటే వాటిని వాడుకుందాము అని ఆలోచించటం ఒక నేరంలాగా కొంతమంది ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. అంటే పొరుగు రాష్ట్రాలు ప్రచారం చేస్తారంటే వాళ్ళ స్వార్థం అనుకోవచ్చు. ఆ రాష్ట్రంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులే తమ స్వార్థ ప్రయోజనాల కోసం. అది ఇక్కడ మొత్తం క్లైమాక్స్ అదే. అంటే మీకు పోలవరం బనకచెర్ల లింకు చేస్తే ఏంటి నష్టం? అది ఫీజిబుల్ కాదు. కాళేశ్వరం ఫీజిబులా? కాళేశ్వరం ఫీజిబులా? చూసి రాపో, ఒకసారి స్టడీ చేసి రాపో. కానీ కాళేశ్వరాన్ని కేసీఆర్ కడుతుంటే ఈ మేధావి ఎవడూ మాట్లాడలేదు కదా. మాట్లాడి వెళ్ళి కొబ్బరిగా కొట్టి కనవకపో వచ్చారుగా. అంటే ఎంత స్వార్థపూరితంగా మనం మాట్లాడతాము, మనం వ్యవహరిస్తాం అనే దానికి అదేమో కెన్ బెట్వా త్యాగం చేస్తే ఫలితం ఏంటో అది చూపిస్తుంది. మన స్వార్థానికి ఎట్లా బలవుతుందో ఇక్కడ పోలవరం బనకచెర్ల లింక్ చూపిస్తుంది. గోదావరి నది నుంచి గోదావరి మామూలుగా పుట్టినప్పుడు చిన్న పాయగా పుడుతుంది. ప్రాణహిత కలిసిన తర్వాత పెద్దదవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క ఉపనది కలిసి తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత అఖండ గోదావరి అవుతుంది. తెలంగాణ భూభాగం దాటిన తర్వాత ఖమ్మం దాటిన తర్వాత అఖండ గోదావరి అవుతుంది. అంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు ప్రాణహిత నుంచి వస్తున్న వాటర్ని వాడుకోవటానికి నీకు కాళేశ్వరం ఉంది. ఇక్కడ పోలవరం నుంచి బనకచెర్ల లింకు పెట్టుకుంటే నీకేంటి నష్టం? ఇదే విషయాన్ని ఇరిగేషన్ మంత్రి కాదు కానీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ అడిగాడు. మీకు ఎక్కడున్నది? తెలంగాణ భూభాగం ఎండ్ అయిన తర్వాత గోదావరి ఫ్లడ్ పెరుగుతుంది. ఆ ఫ్లడ్ పెరిగిన దాన్ని మేము వాడుకుంటే మీకేంటి నష్టం? మీరు కింద ఉన్నారా, మేము కింద ఉన్నామా? మీరు సముద్రానికి దగ్గరగా ఉన్నారా, మేము సముద్రానికి దగ్గరగా ఉన్నాం? అంటే మీకు మనం ఎంత స్వార్థపూరితంగా ఆలోచించి అడ్డం పడుతున్నాము ప్రాజెక్టులకి అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ రోజున ఏమైంది అంటే ఈ కెన్ బెట్వా లింక్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించటం అనేది చాలా గొప్ప విషయం. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రజలకి నేను ఇంతకు ముందరే చెప్పాను మీకు, కర్ణాటక ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద సాఫ్ట్ కార్నర్ తుంగభద్ర డ్యామ్ విషయంలో వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే అంటే తెలంగాణలో ఉన్న ఈ కేసీఆర్ బ్యాచ్ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత వద్దు, 2 రాష్ట్రాల మధ్య తగదాక్కర్లేదు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ఉపసంహరించుకుంటాను, పోలవరం నల్లమల్ల పెట్టుకుంటాను అని చంద్రబాబు నాయుడు చెప్పటంతో తెలంగాణలో కూడా ఈయనేదో మనం చెబితే వినే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రాష్ట్రంలో అనే భావన తెలంగాణ ప్రజలకు కూడా వచ్చింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ తుచ్చమైన రాజకీయ నాయకుల్ని కంట్రోల్ చేయాలి అంటే ఇటువంటి స్టెప్స్ తీసుకోక తప్పదు. ఈ రోజున మనం ఈ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు టేకప్ చేసి దాన్ని ప్రాపగేట్ చేసి ప్రజలకి అర్థమయ్యేలాగా చెబుతున్నాడు అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సమాయత్తం చేయటం. రివర్ లింకేజీ అదొక్కటే శరణ్యము. గంగా కావేరీ లింకేజ్ అది చేసుకుంటే భారతదేశం తిరుగులేని శక్తిగా మారుతుంది. తాగటానికి నీళ్లుంటాయి, సాగు చేసుకోవడానికి నీళ్లుంటాయి, పుష్కలంగా పంటలు పండుతాయి, పరిశ్రమలు నీరు ఉంటుంది, పరిశ్రమలు మీకు అసలు కరువు అనేది రాదు. ఉత్తర భారతదేశంలో వర్షాలు పడితే దక్షిణ భారతదేశంలో పడవు, దక్షిణంలో పడితే మీకు పశ్చిమంలో పడవు. ఇట్లా రకరకాల వాతావరణాలు ఉంటాయి కాబట్టి వీటిని తట్టుకోవటానికి వీలుగా నదుల అనుసంధానం ఉండాలి, చెయ్యాలి అనేది ఆ కాన్సెప్ట్ని ముందరికి తీసుకెళ్లే ఒక బృహత్ యజ్ఞానికి ఈ రోజున కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చెప్పిన విషయం కూడా అదే. అంటే చంద్రబాబు లాంటి ఒక పెద్ద మనిషి సంకల్పిస్తే తప్ప ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాదు అన్న ఆయన ఆలోచనలో ఉన్న ఆ మాటల్లో ఉన్న ఆలోచన అది, ఆ భావన అది. సో అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా ఈ రోజున ఆ తుంగభద్ర నది సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను
ఎవడో ట్రాప్ చేస్తే పడే రకం కాదు అన్నట్టు ఆయన మాట్లాడటం. అంటే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే వ్యక్తి రేవంత్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు లాంటి ఒక టాలెస్ట్ లీడరు రేవంత్ రెడ్డిని ప్రశంసించటం. టీకే శివకుమార్ ఆ రోజున ఇరిగేషన్ మంత్రిగా కర్ణాటకలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడో, నీళ్లు వేస్ట్ కాకుండా తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు వేస్ట్ కాకుండా ఎట్లా కాపాడాడో నేరుగా పర్యవేక్షించిన ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల కలయిక చూసిన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కే ఒక రకమైన ఆనందం కలిగింది. మీరు చూస్తూ ఉండండి, ఇంకా రాబోయే రోజుల్లో ఒక కంక్లూజన్కి వస్తారు. అందరూ 3 రాష్ట్రాలు, వీలైతే మహారాష్ట్రను కూడా కలుపుకుంటారు. అన్ని ఈ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకోవటానికి బ్రాడ్గా గంగా కావేరీ లింక్కి బీజం పడ్డట్టుగా నాకైతే అనిపిస్తున్నది. రామబ్రహ్మ గారు, మరి మీరేమనుకుంటున్నారో కూడా మీరు చెప్పండి. గంగా కావేరీ లింక్ అయితే అప్పుడు పోలవరం బనకచర్ల అవసరం ఏర్పడుతుంటారా? మనకి అన్నీ ఉంటాయి. ఇవన్నీ లింకులు, ఇవన్నీ ఇంటర్లింక్లే. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానానికి ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నదుల్ని లింక్ చేసుకుందాము, తర్వాత ఆ రాష్ట్రాల మధ్య లింక్ని ఎస్టాబ్లిష్ చేద్దాము అని చెప్తూ ఉన్నాడు. రాష్ట్రం లోపల నదుల అనుసంధానం, ఇందాక నేను చెప్పిన పట్టిసీమ, ఆ తర్వాత పోలవరం బనకచెర్ల, లేదు పోలవరం నల్లమల సాగర్, ఇవి రాష్ట్రం లోపల నదుల్ని అనుసంధానం చేసుకోవటం. తర్వాత రాష్ట్రాల మధ్య నదుల్ని అనుసంధానం చేసుకోవడం, అది సెకండ్ ఫేజ్కి వెళ్దాము. ఫస్ట్ ఫేజ్లో ముందు ఇంటర్నల్ గా చూసుకుందాము అని ఆ ప్రపోజల్, చాలా అద్భుతమైన ప్రపోజల్. రివర్ లింకింగ్ ప్రాజెక్టు టేకప్ చేయటానికి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చంద్రబాబు నాయుడు చూపించిన సొల్యూషన్ ఇదిగా నేనైతే భావిస్తున్నాను. నదుల అనుసంధానానికి చంద్రబాబు నాయుడు గారు చూపించిన సొల్యూషన్ అద్భుతం అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.